దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా వచ్చాం. ఆత్మశక్తి. నెక్స్ట్ జోయల్ గ్రంథం 2:29 అంత్య దినములో నా ఆత్మని కుమ్మరిస్తాను అని అన్నాడు దేవుడు. సకల జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. కానీ నేను ఒక వ్యక్తిని కుమ్మరిస్తానని చెప్పాడు. వ్యక్తిని కుమ్మరిస్తే అందరిలో ఎలాగొచ్చేస్తాడు చెప్పండి? ఆత్మ కాబట్టి అందరిలో వచ్చేస్తాడు. బైబిల్ బాగా చదవండి, భావాన్ని అర్థం చేసుకోండి. ఇంకా మత్తయి సువార్త 3:16 పరిశుద్ధాత్ముడు పావురం ఆకారములో దిగెను. అయితే పరిశుద్ధాత్ముడు పావురం అవ్వాలి, అలాగైతే వ్యక్తి ఎలాగవుతాడు? ఆ ఆకారంలో దిగాడు యేసు ప్రభు మీద. ఈ నా ప్రియ కుమారుడు అని ఆకాశం నుంచి సౌండ్ వచ్చింది కదా. అది మత్తయి సువార్త 12:30 ఆత్మ వలన నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాను. 28 ఆత్మ వల్ల నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాను అని యేసు ప్రభు. పరిశుద్ధాత్మ వచ్చినట్టు దెయ్యాలను వెళ్ళగొడతారు, స్వస్థతలు జరుగుతాయి.